అన్నయ్య 25 రూపాయల కిలో మిర్చి దొరికిందని క్వింటల్ అయితే వేసిన జనం అయితే బాగానే వచ్చారు. ఇక చాలా రోజుల తర్వాత అయితే గిరాకీ అయితే బాగానే వచ్చింది, పైసలు అయితే బాగానే మిగిలి. ఈ రోజు కూరగాయల మీద నాకు ఎంత మిగిలింది, నేను కూరగాయలు ఎక్కడ వేసినా తక్కువ రేటుకి అన్ని చెప్తా. వీడియో మాత్రం లాస్ట్ కూడా రండి, లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే స్కిప్ చేయకండి, కాకపోతే 2x లో పెట్టి చూసుకోండి. నేను కూరగాయలు తక్కువ రేటు బేరం చేసి ఎట్లా తీసుకొస్తున్నా అన్ని చెప్తా. కొత్త వాళ్ళు కూడా బిజినెస్ చేయొచ్చా చేయరాదు అనేది కూడా చెప్తా. వీడియోలో స్కిప్ చేయకండి అన్న. ఎక్కడ పొద్దుగాల ఇంటికాంచి అయితే మనం 8 గంటలకు వెళ్ళాం, ఆ నుంచి అయితే బంకులో పోయి డీజిల్ అయితే రోజు 200-300 డీజిల్ అయితే కొట్టిస్తాము. 8 గంటలకే మనం మార్కెట్ కి ఎందుకు పోదామంటే లేట్ అయిపోతేనే కూరగాయల రేట్లు అయితే తక్కువ ఉంటాయి, కాకపోతే కొంచెం ఫ్రెష్ గా తక్కువ ఉంటాయి కానీ రేట్ అయితే తక్కువ ఉంటది. ఇదేనా తెలంగాణలో అతిపెద్ద మార్కెట్ బోయినపల్లి మార్కెట్, సికింద్రాబాద్ దగ్గర ఉంటది. మనకి ఇక్కడ కమాన్ అయితే ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటది, చాలా పెద్ద మార్కెట్ ఇది అయితే, తెలంగాణలో అతిపెద్ద మార్కెట్ ఇది. ఈడనైతే కూరగాయలు అయితే తక్కువ రేట్ కే దొరుకుతాయనా, ఎక్కడ దొరకని రేట్ కి అయితే మనకి ఇక్కడ అయితే చాలా తక్కువ రేట్ కే దొరుకుతాయి. మాలు కూడా ఫ్రెష్ గానే ఉంటది, కాకపోతే పొద్దున 4 గంటలకు వచ్చి తీసుకోవాల్సి ఉంటది. టైమింగ్ వచ్చేసి పొద్దున మార్నింగ్ 4 నుంచి సాయంత్రం 2 నుంచి 3 గంటల దాకా అయితే ఉంటుంది. చూసుకోవచ్చు మనం లోపల పార్కింగ్ అయితే ఆటోలు ఎట్లా పార్కింగ్ చేస్తున్నారో. ఇక్కడ పార్కింగ్ అయితే కొంచెం ఇబ్బంది ఉంటుంది, చాలా అంటే చాలా ఆటోలు అయితే వస్తాయి ఇక్కడికి. ఇక మనము కూడా ఒక దగ్గర పెట్టాలి కాబట్టి మనం అయితే ప్లేస్ అయితే దోలాడుతున్నాం ఒక దగ్గర ఆటో పెట్టడానికి అయితే. ఇక మనకైతే ఇక్కడ చిన్న కొంచెం అయితే ప్లేస్ దొరికింది, ఇక్కడ అయితే మేమైతే పెడుతున్నాము. చూసుకోసానా అందరు ఎట్లా నింపారో కూరగాయలు అయితే ఆటోలలో అయితే మొత్తం నింపేసుకొని పోతున్నారు. చూసుకోవచ్చు అందరు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నారు, మనమేమో మార్కెట్కి వస్తున్నాము. కొంచెం రేట్ తక్కువ అవుతుంది లేట్ అయ్యి వస్తే. చూసుకోవచ్చు కుప్పలే ఉన్నాయి కూరగాయలు అయితే, ఎక్కడ పడితే అక్కడ. ఇక్కడ బండ్లు పార్కింగ్ కూడా చూసుకోవచ్చు ఎట్లున్నదో. ఇక అన్ని కూరగాయల రేట్లు అన్ని చెప్తే వీడియో మాత్రం లాస్ట్ దాకా విడరు. మన ఛానల్ అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. ఇక చక్కగా టమాటా కాడ పోయినా టమాటా రేట్ అయితే 900 బాక్స్ ఉంది, 24 కిలోలు ఉంటుంది. 900, 800, 700 ఉంది. పచ్చిమిర్చి కాడ పోయినా పచ్చిమిర్చి కూడా రేట్ ఎక్కువనే ఉంది. పచ్చిమిర్చి వచ్చేసి బ్లాక్ అయితే 40 నుంచి 45 రూపాయలు అయితే ఉన్నది. ఇక వైట్ వచ్చేసి 30-25 రూపాయలకు కూడా దొరుకుతుంది లాస్ట్. ఇక మనం అయితే వైటే వేస్తాము ఎక్కువ. మిర్చి బ్లాక్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి వైట్ వేస్తా, ఏ తక్కువ ఉంటే అది మనము దాన్ని బట్టే వేసుకోవాలి. ఇక ఇక్కడ మనము కవర్లు ఎక్కువ ఉంటుంది, కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. బ్యాగులు వేసుకుంటే రేట్ తక్కువ చేస్తారు. ఇక ఆలుగడ్డ వచ్చేసి 10 రూపాయల కేజీ ఉన్నది. మునక్కాయలు వచ్చేసి 25 రూపాయల కేజీ ఉంది, 30 రూపాయల కేజీ ఉన్నాయి. దాంట్లో 2 రకాలు ఉన్నాయి. చూసుకోవచ్చు కట్టలు కూడా కట్టారు, మీకు ఎట్లా కావాలంటే అట్లా తీసుకోవచ్చు. ఇక ఈ వంకాయ వచ్చేసి కవరు 300 ఉన్నది. ఈ వంకాయ నల్ల వంకాయ అయితే 300 ఉన్నది. ఇక సోరకాయ వచ్చేసి 250 ఉంది కవరు, అలా 12-13 పీసులు వచ్చినాయి. దొండకాయ వచ్చేసి చాలా అంటే చాలా మొత్తం తగ్గిపోయింది అన్న రేటు. దొండకాయ రేట్ అయితే బస్తా వచ్చేసి 500-400కే ఇస్తున్నారు 50 కిలోల బస్తా. ఇక గోకరకాయ అయితే రేట్ ఎక్కువనే ఉంది, 50 రూపాయల కిలో ఉన్నది. కేజీ 50 రూపాయలు ఉన్నది గోకరకాయ. ఇది అయితే రేట్ ఎక్కువ ఉంది అని చెప్పాలి, రైతులకైతే మంచిది అని చెప్పాలి. క్యారెట్ తక్కువ రేట్ అనగా జనం అయితే మొత్తం గుంపు కూడిపోయారు. 20 కిలోల కవరు 400 అయినట క్యారెట్. చూసుకోవచ్చు ఎంత తక్కువ రేట్ ఉందో. ఇక ఈ బుడకాకరకాయ మన అడవిలో దొరుకుతుంది ఆ కాకరకాయ, బుడకాకరకాయ వచ్చేసి బాక్స్ 800 అట. ఇక చూసుకోవచ్చు ఇక్కడ కూడా గోకరకాయనే ఉంది. బాక్స్ 800 అంటే అది ఎంత ఉంటుంది అంటే 19 కిలోలు ఉంటుంది. ఇక మామిడికాయలు తక్కువ సీజన్ కాబట్టి మామిడికాయలు కూడా అమ్ముతారు ఇట. ఇక కీర చూసుకోవచ్చు కవరు 400 అట, 20 కిలోల కవరు 400. మీరు డివైడెడ్ వేసుకోండి. తొక్కాయ అయితే కేజీ 20 రూపాయలు అంటున్నారు. మనం బ్యాగ్ వేసుకోవాలి. ఇవి మంచిగానే ఉంది, వైట్గా ఉంది లోపల కానీ అప్డేట్ ఉన్నట్టు మొత్తం లోకల్ది కాదు తొక్కాయ. ఇక వైట్ అయితే బ్యారెన్ చేసి 25 రూపాయలు లెక్క, ఆలుగడ్డ 10 రూపాయలు లెక్క అయితే వేసిన. ఇక ఆలుగడ్డ ఒక 50 కిలోలు వేసిన. ఇక పచ్చిమిర్చి వైట్ మిర్చి అయితే క్వింటల్ అయితే వేసినా. మనం ఏ కూరగాయలు తీసుకున్నా బ్యారెన్ చేస్తే రేట్ అయితే తక్కువ చేస్తారు, అదొక్కటైతే అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్ వాళ్ళు ఎంత అంటే అంత తీసుకోవద్దు. ఇక తక్కువ రేట్కి అయితే బ్యారెన్ చేస్తే అయితే తక్కువ రేట్కి ఇస్తారు, అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఇక కొంతమంది వాళ్ళు ఎంత అంటే అంత తీసుకొని వస్తారు, వాళ్ళే లాస్ అవుతారు. మనము మార్కెట్లో ఏ ఫీల్డ్ చేసినా దేనికైనా ఒక టెక్నిక్ ఉంటుంది, మనకు అదొక టెక్నిక్. మొత్తానికి అయితే మనం ఎప్పుడు పెట్టే ప్లేస్కి అయితే ఆటో తీసుకొచ్చి అయితే రోడ్డు పక్క అయితే పెట్టి ఇక మిర్చి అయితే గుమ్మరిస్తున్నాం మొత్తం చూసుకోవచ్చు. ఇక దయచేసి ఎవరైనా వీడియో చూస్తున్న అయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను. వీడియో మాత్రం లాస్ట్ ఆగకూడదు, స్కిప్ చేయకూడదు. నాకు ఎంత మిగిలింది అనేది చెప్తా, అలాగే నాకు గిరాకీ ఎట్లా వస్తుందో కూడా మీరు చూసుకోవచ్చు. కొత్త వాళ్ళు బిజినెస్ చేయొచ్చా చేయరా అని కూడా చెప్తా అది కూడా. ఎందుకంటే మీకు కూడా కొంతమంది చాలామంది ఖాళీ ఉండి నాకైతే మెసేజ్ చేస్తున్నారు, అన్న మాకు కూడా వర్క్ కావాలి మేము కూడా వేసుకోవాలనుకుంటున్నాము అని అంటున్నారు. మీరు చూసుకోవచ్చు లాస్ట్ కూడా నేను ఎట్లా అమ్ముతున్నా ఏందనేది మీకు అర్థమవుతుంది. స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. కాకపోతే 2xలో పెట్టి చూసుకోండి, వీడియో పెద్దగా ఉండి. నా ఒక్కరి నుంచి కాదని నేనైతే మా అక్కని మా అల్లుడు వచ్చిండు నా ఎమ్మటి. ఇక సెలవులు ఉన్నాయని ఆయన మా అల్లుడు వచ్చిండు, అట్నే నా ఎమ్మటి అయితే మా అక్క వచ్చింది, ఇంటికాడ ఉన్నది కాబట్టి వచ్చింది. ఇక మొత్తానికి అయితే ఇక చూసుకోవచ్చు మిర్చి అయితే ఒక పక్క పోసిన, ఆలుగడ్డ అయితే ఒక పక్క పోసిన. ఇక మనం గుమ్మరేమందుకే మనకైతే ఒకరు అయితే గిరాకీ వచ్చింది, ఫస్ట్ గిరాకీ అయితే వచ్చిరు. ఇక గుమ్మరేమందుకే మనం మాల్ మొత్తం కింద పోయేమందుకే వచ్చింది గిరాకీ మంచిది. ఇక మనకైతే మంచిగా మనకు మాల్ వస్తేప్పుడే మంది అయితే వస్తారు, ఎందుకంటే మనం
తక్కువ రేటు పెట్టి అమ్ముతాం కాబట్టి మనకైతే వస్తుంటారు. ఆలుగడ్డ అయితే 50కి 2 కిలోలు పెట్టిన. ఇక పచ్చిమిర్చి అయితే ఇప్పుడు 50 రూపాయలు కేజీ పెట్టినా అమ్మ పైసలు బాగానే తింటున్నావు అది కొంతమంది కామెంట్ చేస్తారు. వీడియో లాస్ట్ దాకా చూడరన్నా. ఇదే రేట్ అయితే సాయంత్రం దాకా ఉండదు, మళ్ళీ మారుస్తాం మేము. ఇక మీరు వీడియో లాస్ట్ దాకా చూస్తే మాత్రం అర్థమవుతుంది. డైరెక్ట్ ఇది చూసి కామెంట్ చేయకండి. మీరు చూసుకోవచ్చు మనకు మళ్ళీ గిరాకీ అయితే వచ్చింది. ఇక పెట్టగానే గిరాకీ అయితే వస్తూనే ఉంటుంది అన్న మనం, ఎందుకంటే తక్కువ రేటుకి అమ్ముతాం కాబట్టి వస్తూనే ఉంటుంది. ఇక మనం అయితే చాలా రోజుల తర్వాత అయితే ఆటో పెట్టి కూరగాయలు వీడియో అయితే పెట్టాము. ఇన్ని రోజులు ఏమైందంటే మనమైతే కొంచెం ఆటో రిపేర్ ఉండే, మళ్ళీ అలాగే మనమైతే కొన్ని మాడి పండ్లు సీజన్ ఉండేది కాబట్టి మాడి పండ్లు అమ్మినాము. కూరగాయల వీడియోలు అందుకే పెట్టలేకపోయినా. ఇక ఈ కానించి అయితే రోజు మన వీడియోలు ఖచ్చితంగా వస్తాయి, డైలీ వస్తాయి. ఇక మీరు మన ఛానల్ అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గంటను అయితే ఆన్లో పెట్టుకున్నాను. ఎందుకంటే మీకు ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే నేను ఖచ్చితంగా చేయగలుగుతాను. మీరు నాకు ఎంత సపోర్ట్ ఇస్తే నేనైతే అంత మంచిగా చేయగలుగుతాను మీరు మీకైతే. ఇక కొత్త వాళ్ళు బిజినెస్ చేయొచ్చా చేయరాదు అనేది అది ఎలా అంటే చేసుకోవచ్చు అన్న. కాకపోతే మీకైతే ఒక ఆటో ఉండాలి, ఖచ్చితంగా ఆటో ఉండాలి. కూరగాయలకు పోవాలంటే ఆటో ఉండాలి. మీరు మార్కెట్లో పెట్టి అమ్ముకున్నా, రోడ్డు పక్క పెట్టి అమ్ముకున్నా, షాప్లో పెట్టి అమ్ముకున్నా గిరాకైతే మంచిగా అవుతుంది. కాకపోతే అది ఏ బిజినెస్ చేసినా తెలివితోటి ఉంటుంది అన్న. ఇక మనం డైరెక్ట్ తీసుకొచ్చుకొని పెట్టుకుంటే లాభం ఉండదు. కొంతమంది గిరాక్ అవుతుంది, కొంతమంది గిరాక్ కాదు. అదొకటి కూడా ఉంటుంది. మనకు అమ్మొస్తేనే బిజినెస్ చేయాలి. కొంచెం చేయరాంది అనవసరంగా తీసుకొచ్చుకొని లాస్ అవుతాము. ప్లస్ మైనస్ ఒకటి మళ్ళీ ఏంటంటే చాలామంది కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది కూరగాయలల్లో, పైసలు కూడా ఎక్కువ మిగులుతలేవు అంటున్నారు. మనం రోడ్డు పక్కకు పెట్టి ఇట్లా ఆటోలో అమ్ముకునే వాళ్ళకే కొంచెం మిగులుతున్నాయి, మార్కెట్లో పెట్టుకునే వాళ్ళకైతే మిగులుతలేవు. ఇక అది కూడా గమనించి చేసుకోవాలి. పైసలు వస్తాయి రావని కాదు, కానీ ఏ పని చేసినా తెలివితోటి అయితే చేసుకోవాలి. ఇక మనం చెప్పినామని డైరెక్ట్ మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చి మళ్ళీ తర్వాత లాస్ అయ్యి అలా మేము లాస్ అయినామని మీరు నన్ను కామెంట్ చేయొద్దు, నన్ను తిట్టుకోవద్దు. మీ తెలివితోటి మీరు చేసుకోవచ్చు, మిగిలితే పైసలు మిగిలాయని కాదు. ఇక చూసుకోవచ్చు సాయంత్రం వచ్చేసి మళ్ళీ కేజీ 40 రూపాయలు చేసిన మిర్చి అట్లా అనమాట. ఇక సాయంత్రానికి చూసిగా ఇట్లా పెట్టాలి. ఎందుకంటే మీరు కొంతమంది ముందుగానే కామెంట్ చేస్తారు 50 పెట్టినాం 5 అని. ఇక సాయంత్రం మనం 6 గంటలకే మార్చేసినాం, మళ్ళీ రేట్ అయితే 40 రూపాయలు కిలో పెట్టిన. ఇక మీరు అనుకోవచ్చు అట్లా మీకు చానే పైసలు మిగులుతాయి అన్నా కదా అని. మనం ఒక్కొక్కరికి మొగ్గు వేస్తాము, ఖచ్చితంగా మొగ్గు వేయమంటారు. ఒక్కొక్కరికి 80 గ్రాములు 70 గ్రాములు మొగ్గు అయితే వేస్తాము. మనకు వచ్చేదంతా అలానే ప్రాఫిట్ అనేది చాలా పోతుంది. మీరు అనుకోవచ్చు 70 గ్రాములే కన్నా 80 గ్రాములే కన్నా అది మీరు కింటల్ 2 కింటలు తీసుకున్నప్పుడు దానికి 80 గ్రాములు అంటే మీరు లెక్క వేసుకోండి దాని ఎంత పోతుందో. ఒక్కొక్కరికి అన్ని గ్రాములు తీసేస్తే లాస్ట్కి వచ్చే వరకు మనకే చాలా ప్రాఫిట్ అయితే తక్కువ వస్తుంది. అందుకే మనం రేట్ ఎక్కువ పెడితే ఏంటంటే దీంట్లో కవర్ అవుతుంది. మళ్ళీ డ్యామేజ్ కూడా వస్తుంది. డ్యామేజ్ వచ్చిందంటే కొంచెం పండు ఉన్నది, కొంచెము ఎండకు ఖరాబ్ అయింది ఉంటే అది పక్కకి వేసుకోవాలి. లేకపోతే అది ఒక్కటి చూసి మొత్తం ఖరాబ్ అయింది అని అనుకుంటారు. నేను అది లాస్ట్లో కూడా చూపెడతా, ఖరాబ్ అయింది ఎంత వచ్చినది, నాకు ప్రాఫిట్ ఎంత మిగిలింది ఎట్లా అనేది మొత్తం చూపెడతా. వీడియో మాత్రం లాస్ట్ దాకా చూడరన్నా. ఇక ఇక్కడ చూసుకోవచ్చు మనకు సాయంత్రం వచ్చేసరికి అయితే గిరాకీ అయితే 2 3 ఒక్కరు మొత్తానికి అయితే వస్తుంది, గిరాకీ వస్తుంది. కానీ చాలామంది అయితే ఒక్కసారి వస్తలేరు. చాలా రోజులు అవుతుంది కదా మనం గ్యాప్ ఇచ్చి పెట్టకనైతే చాలా రోజులు అవుతుంది కాబట్టి మన గిరాకీ అయితే తక్కువనే వస్తుంది. ఏ సాయంత్రానికి వరకల్లా నైట్ వరకల్లా అయితే చూడాలి ఎట్లా వస్తుంది గిరాకీ. ఇక మొత్తానికి అయితే మనం లైట్ పెట్టినాక ఫస్ట్ గిరాకీ అయితే వచ్చారు ఒకరు. ఇక మా వాళ్ళు కూడా వర్క్ అయిపోయిందని ఇంటికాడ నుంచి మళ్ళీ ఆటో దగ్గరికి అయితే వచ్చారు. ఇక బండి దగ్గర అయితే మొత్తం 4 అయిపోయినాం మేము. అమ్మేటోళ్ళం ఎక్కువ అయిపోయినాం, కొనేటోళ్ళు తక్కువ అయిపోయారు అన్నట్టు ఉన్నది. ఇక చూసుకోవచ్చు గిరాకీ అయితే నైట్ లైట్ పెట్టినా కూడా మంచిగా వచ్చింది. నైట్ అయితే గిరాకీ మంచిగా వచ్చిందన్న. ఇక సాయంత్రం మధ్యాహ్నం అయితే ఎండకు బయటికి జనాలు ఎక్కువ వెళ్తలేనట్టు తక్కువ వచ్చారు, ఒక్కొక్కరు 2 వచ్చారు. ఇక నైట్ అయితే గిరాకీ అయితే మంచిగా అయింది, చాలా మంది వచ్చారు. మనం ఎక్స్పెక్ట్ చేసిందే దాన్ని బట్టే వచ్చారు. జనము వస్తారో రారో అనుకున్న చాలా రోజులు అయింది పెట్టగానే. ఇక 20 కిలోలు అవుతున్నది కానీ ఇక్కడ బస్సు కరవ్ అయింది మనం ముందట. ఇక బస్సు కరవ్ అవడంతో ట్రాఫిక్ అయిపోయింది, మంది రాకుండా అయిపోయింది మొత్తము. గిరాకీ అయితే ఒక అర్ధగంట దాకా గిరాకీ అయితే కాలేదు. చూసుకోవచ్చు బస్సులో ట్రాఫిక్ ఎట్లా అయిందో. ఇక బస్సు తీసేసినాకైతే గిరాకీ మళ్ళీ స్టార్ట్ అయింది. ఇక గిరాకీ అనేది ఇక దానికి వస్తూనే ఉన్నదన్న, మంచిగా వస్తుంది నాకైతే. ఇక చాలామందికి మనకు సపోర్ట్ చేసిన వాళ్ళకు కామెంట్ చేసిన వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ అన్న. ఎందుకంటే మనం ఇన్స్టాగ్రామ్లోనైతే 76,000 ఫాలోవర్స్ని సంపాదించుకున్నాం, ఫేస్బుక్లో 53,000 ఫాలోవర్స్ని సంపాదించుకున్నాము. ఇప్పుడు యూట్యూబ్లోనైతే మనది ఫస్ట్ ఛానల్ ఇది, ఇప్పుడు 11,000 ఉన్నది ప్రజెంట్. సెకండ్ ఛానల్ వచ్చేసి 20,000 దాటింది. ఫస్ట్ ఛానల్ ఎందుకు వెనుకబడ్డా అంటే కొంచెం మానిటైజేషన్ ప్రాబ్లం వచ్చేసి వీడియోలు అయితే పెట్టలే. ఇక ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా ఈ ఛానల్ వస్తాయి ఖచ్చితంగా వీడియోలు అయితే. మీరైతే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. చూసుకోవచ్చు గిరాకీ అయితే నైట్ 7:30 అవుతున్నది.
7:30 నుంచి 8 గంటల లోపు అయితే గిరాకీ అయితే చాలా అంటే చాలా వచ్చింది మనకు. నేను ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని బట్టి వచ్చారు. ఇక మనము ఆలుగడ్డ అయితే 20 రూపాయల కిలోనే చేసినాం. మళ్ళీ లాస్ట్కి వస్తే కొంచెం ఉందని ఆలుగడ్డ ఎవరు తీసుకోవట్లేరు, అది ఖరాబ్ అయింది అనుకుంటున్నారు. ఎందుకంటే మనం పొద్దున ఒకటే బ్యాగ్ వేసుకున్నాము, 2 బ్యాగులు వేసుకుంటే మంచిగా గిరాకీ ఇంకా వస్తుండే, కానీ ఇక వేయలేదు. ఇక చూసుకొని డ్యామేజ్ ఎట్లా వచ్చిందో. అక్కడ 1 కిలో ఉన్నది, ఇక్కడ మూలకు ఇక్కడ బాధ 2 కిలోలు ఉన్నది. ఇంకా మిర్చి అయితే ఇంకొక 7-8 కిలోలు మిగిలింది. ఇక ఆలుగడ్డ అయితే ఒక 3 కిలోల దాకా ఆలుగడ్డ మిగిలింది. మిర్చి అయితే ఒక 4 కిలోల దాకా ఉన్నది. ఇక మిర్చి మిగిలింది. ఇక ఇంటికి అయితే వద్దున్నాం. ఇక మామూలు ఇక అప్పటికే 9 అవుతుంది టైము. అంత కొంచెం మాల్ మిగిలినప్పుడు అయితే ఎవరి దగ్గరికి రారు, అదొక్కటే జర బాధాకరమైన విషయం అని చెప్పాలి. చాలా ఉన్నప్పుడు దగ్గరకు వస్తారని, కొంచెం ఉన్నప్పుడు రారు. ఇక చూసుకోవచ్చు ఫోన్పేలో అయితే 2,170 రూపాయలు అయితే చేతికి అయితే 3,000 చిల్లర వచ్చినాయి. ఇక మన కూరగాయలకు అయిన అమౌంట్, ఇక కవర్లకు, ఆటో డీజిల్కి అమ్మాలి ఇవన్నీ తీసేయగానే అయితే మనకు అన్ని వంగనైతే అయితే 1,800 చిల్లరనైతే మిగిలినాయి అన్న. ఇలా మంచి ప్రాఫిట్ అని చెప్పాలి.